గజ్జె గల్లుమంటే గుండె జల్లుమంటుంది. అదే ఆదివాసీ గిరిజన సాంప్రదాయ నృత్యం దింసా. కొండల్లో కోయిల కూస్తుంది, అందమైన అడవిలో నెమలి నాట్యం చేస్తుంది. అడవి బిడ్డలు కాలికి గజ్జి కట్టి చేయి చేయి కలిపి కాలు కాలు కలిపి కొండ కోనల్లో వాగు వంకల్లో పారే సెలియేరు వలె మదిలో ఊహలకు మెలికలు తిప్పుతూ చేసే మైమరిపించి మత్తెక్కించే ఆదివాసీ గిరిజన సాంప్రదాయ నృత్యం దింసా. ఆదివాసీ గిరిజన గ్రామాలలో పొద్దుపోయినా కాస్త వెలుతురు మందగించిన లాంతరు లైట్లతో అగ్గి మంటల వెలుతురులతో ఆదివాసీ గిరిజనుల గ్రామాలలో దింసా నృత్యాలతో దింసా డప్పులతో సర్వం లీనమై చంటి పిల్లల నుంచి ముదుసలి వారి వరకు తమదైన శైలిలో దింసా నృత్యం చేస్తారు. ఆ నృత్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవునా? ఆ దింసా డప్పులు వినడానికి 2 చెవులు సరిపోవునా? చిన్నవారు పెద్దవారిలా, పెద్దవారు చిన్నవారిలా ఆ దింసా దరువులు వింటూ లోకాన్ని మైమర్చిపోయి ఆ దరువులకు సర్వం లీనమై తమదైన శైలిలో దింసా నృత్యం అందరూ కలిసి ఆస్వాదిస్తారు. దింసా నృత్యం చేసేటప్పుడు చూసే కళ్ళు ఎంతో ఆనందాన్ని పొందుతాయి. ఆ డప్పుల శబ్దాలకు తోటి వారితో కలిసి దింసా నృత్యం చేస్తుంటే ఆ క్షణాలలో ప్రాణాలు పోయేంత బాధ ఉన్నా ఆ బాధను మరిచి మైమరిపించి మత్తెక్కించి మనసును ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకేనేమో గిరిజన ఆదివాసులు దేనికి ఇవ్వనంత ప్రాధాన్యత దింసా నృత్యానికి, దింసా డప్పులకు ఇస్తారు. ఆదివాసీ గిరిజన గ్రామాలలో దింసా నృత్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారనడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గిరిజన గ్రామాలలో పండగల నుంచి శుభకార్యాల వరకు మొట్టమొదటిగా ప్రాధాన్యతనిచ్చేది దింసా నృత్యాలకు, దింసా డప్పులకే. పెళ్లి జరుగుతుందంటే చెప్పే అవసరమే లేకుండా వారం రోజుల ముందు నుంచి పెద్ద పండుగ వాతావరణం ఎంతో సందడిగా నెలకొంటుంది. కొన్ని లక్షలు, కొన్ని కోట్లు పెట్టి చేసినా రాలేని తేలేని ఆనందాన్ని గిరిజన గ్రామాలలో దింసా నృత్యం ద్వారా పొందవచ్చు. గిరిజన గ్రామాలలో దింసా నృత్యానికి అత్యధిక ఆదరణ సంతరించుకుంటుంది. ఇంట్లో జరిగే శుభకార్యాలకు, పిల్లలు చదివే పాఠశాలలలో, కాలేజీలలో ప్రతి పండుగకు ఆనవాయితీగా తమదైన శైలిలో దింసా నృత్యాలతో, దింసా డప్పులతో వేడుకలను జరుపుకుంటారు.
డప్పులు దింసా నృత్యం అంటే మాటలతో చెప్పలేనిది, మనసుతో వర్ణించలేనిది. స్వతహాగా ఆ అందమైన దింసా డప్పులకు మనసు తోలినమై ఆ విందులో పాల్గొంటేనే కానీ రాని అనుభూతి. అందుకేనేమో పర్యాటకులను సైతం మంత్రముగ్ధులను చేస్తుంది. అరకు, ఆంధ్ర, ఊటీ, లంబసింగి ప్రాంతాలలో పర్యాటకులు పర్యటించే సమయంలో దింసా నృత్యాలను ఆస్వాదించి వస్తారు. ఈ దింసా నృత్యం గురించి ఎంత చెప్పినా, మనసుతో ఎంత వర్ణించినా సరిపోదు. స్వయంగా నృత్యాలను, డప్పులను ఆస్వాదిస్తే ఖచ్చితంగా ఎంతటి వారైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. అదే దింసా నృత్యానికి ఉన్న స్పెషల్. मोइरा दादा रे टोकी राशि के नाच नाचैबी ए चैत पर्व गीत मारी मारी डांड जाइठिया हेबी ए चैत पर्व गीत मारी मारी डांड जाइठिया हेबी टोकी दिया मोइरा दादा रे टोकी राशि के नाच नाचैबी टोकी दिया मोइरा दादा रे टोकी राशि के नाच नाचैबी
रे गालूस काय तोई मोके ओल्पी मी साभावी लुस नाई घरी तोर मुनु सो खोली जे काय तो सो बिसो दे दु बिसो बासे रे आरी छाड़ी भारी को दु मोके उलगुलान जिंदाबाद नारिया